ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణంలో పూర్వార్థంలో 5వ భాగంలో 10వ అంశాన్ని తెలుసుకుంటున్నాము. స్వధర్మ నిరతి. శ్రీకృష్ణ భగవానుడు: ఓ కిరీటి, వాసన రాహిత్యం అనేది అమోఘమైన ప్రయోజనం కలిగి ఉంది. వాసనలు రహితమైనప్పుడు నీవు జీవన్ముక్తము, అత్యంత సుఖప్రదమగు మనశ్శాంతిని పొందగలుగుతావు. వాసనల ప్రభావం చేతనే నేను నా బంధువులను చంపుచున్నానే అనే దుఃఖం నీలో ప్రవేశించి నీ యొక్క స్వధర్మ నిరతిని, ధర్మ అధర్మ విచక్షణను కించిత్ కప్పివేస్తోంది. కనుక నీవు ఈ బంధువులు నావారు అనే దుఃఖమాలిన్యంను త్యజించు. జరామరణముల శంక విడిచిపెట్టు. ఆకాశం వల్ల విశాల హృదయం సంపాదించుకో. ఇష్టము అయిష్టము అనే సంకల్పమును దరిచేరనీయవద్దు. ఇది నా అభిలాష కనుక ఇది ఇట్లే ఉండాలి అను రూపమును దాల్చుచున్న కామమును వదులుము. నీకు విధించబడిన యుద్ధం చేయుట అను ధర్మమును శుభాశుభ ఫలత్యాగ బుద్ధితో నిర్వర్తించుటే ఉచితం. స్వధర్మ నిరతి నిష్కామ బుద్ధితో నిర్వర్తిస్తున్నప్పుడు అది నీ తత్వబోధకు దోదమే అవుతుంది, కానీ అంతరాయం కాజాలదని గ్రహించు. ఇక్కడ వాస్తవానికి ఏది జనించేది లేదు, నశించేది లేదు. పారంపర్యంగా, శాస్త్రానుసారంగా, సంఘనీయమానుసారంగా ప్రవాహపతితంగా వస్తున్న విహిత కర్మలను ఆచరించటమే జీవన్ముక్తుల స్వభావమై ఉంటుంది. ఎవరైనా సరే విధి విహితములైన స్వకర్మలను యోగబుద్ధితో ఆచరించి ఆ సర్వాత్మకునకు సమర్పణ చేయుట చేతనే జీవన్ముక్తి అనబడు సముద్ధరణ సులభరీతిగా పొందగలడు. అంతేగాని కేవలం కర్మలను త్యజించి ఊరుకున్నంత మాత్రం చేత ఎవరికి ముక్తి లభించదు. అయ్యో, ఈ కర్మ చేయవలసి వస్తోంది, ఈ కర్మ చేస్తే బాగుండునే అనే రూపం గల నిర్ణయాలు, భావనలన్నీ అజ్ఞానులందలి మానసిక వికారములు మాత్రమే. జ్ఞానులు సర్వ సమయములందు సమస్థితి అందే వెలయుచున్నారు. వారు యథాప్రాప్తములై నిర్జీవమయ్యున్న కర్మలను శాంతచిత్తులై సంకల్పరహితులై నిద్రించుచున్న వారి యందుండు ప్రజ్ఞవలె మౌనం వహించి స్వయంజ్యోతి స్వభావులై నిర్వర్తిస్తున్నారు. వారి మరణశక్తి స్వాభావికంగానే తాబేలు అంగముల వలె ఇంద్రియ విషయముల నుండి మరలి హృదయం నుండి ఏకీకృతమును పొంది శాంతైశ్వర్య స్వస్వరూపం వైపుగా ఎక్కుబెట్టి ఉంటుంది. అట్టి జీవన్ముక్తులైన మహనీయులు పరమాత్మయందే నిత్యము స్థైర్యం పొంది ఉంటున్నారు. ఆహా, చిత్తము అనే శిల్పి తన యొక్క అధిష్టానమగు పరమాత్మయందు మూలమంటూ ఏది లేనట్టు ఈ త్రిజగత్తులు అనే శిల్ప చాతుర్యమును ప్రకటించుచున్నాడు కదా. అందుచేత పరమాత్మ విశేషరహితమైనప్పటికీ ఈ విశ్వమంతా కూడా పరమాత్మ స్వరూపమై పరమాత్మయందే ఉన్నది. అయితే పరిమిత దృష్టి గలవారు శిల్పమునే చూస్తారు గాని శిలను చూడజాలరు. చూచావా? అట్లాగే ఈ త్రిజగత్ ఆకారాది విశేషములన్నీ పరిమిత జ్ఞాన దృష్టికి పరమాత్మ స్వరూపంగా కానవచ్చుట లేదు. ఇవన్నీ అజ్ఞాన ఆకాశంలో అంతఃకరణ వృత్తులు అనే కుంచిచే చింత్రించబడి అద్భుతంగా విస్తరించి ఉన్నాయి. సమిష్టి మనఃస్వరూపుడవు హిరణ్యగర్భుడు తన యొక్క సత్య సంకల్ప ప్రభావంచే ఈ త్రిజగత్తులను, వీటికి ఆధారమైన సూక్ష్మ ఆకాశమును పరికల్పన చేస్తున్నాడు. అట్టి ఈ సమిష్టి భ్రమ అనాది అయినది. ఇది గడ్డి పరకలచే నిర్మించబడిన గోడవలే సారశూన్యము. ఇదంతా మాయ లేక భ్రమ అను మూల పదార్థంచే నిర్మించబడుతోంది. దీనిని మూఢులు సత్యమైన దానివలే గాంచుచున్నారు. విఘ్నులు ఇందలి సారాసారములను ఎరిగి తమ వివేకమును సర్వదా కాపాడుకుని ఉంటున్నారు. నాటకంలోని సంఘటనలలో తన్మయమై రసానుభవం పొంది అమిత దుఃఖం పొందే ప్రేక్షకునిలాగా ఈ జీవులు తమ విస్తార స్వస్వరూపంను ఏమర్చుచున్నారు. రంగుల చిత్రం రంగులు ఒక్కటే అయినట్లు ఈ జగత్తు, దానిని దర్శించే మనస్సు, ఈ జగత్తును దర్శించే కర్త, ఈ మూడిటికి కనిపించే భేదం వాస్తవమైనది కాదు. ఆ మూడింటి ఏకతత్వమే లేక జగత్తు మనస్సు ద్రష్టల సంయోగమే జగదనుభవానికి అసలు కారణం. జై శ్రీరామ్. ఈ విధంగా స్వధర్మ నిరతి అనే అంశాన్ని గురించి తెలియజేస్తున్నారు.
ఇక్కడ కర్తవ్యాలను తెలియజేస్తుంది. యుద్ధం చేయడం అనేది ధర్మము. ఈ యుద్ధం చేయడం అనే ధర్మంని శుభాశుభ ఫల త్యాగబుద్ధితో నిర్వర్తించమని చెప్తున్నాడు. ఎందుకంటే అది తన స్వధర్మం కాబట్టి నిష్కామ బుద్ధితో చేయవలసి ఉంటుంది. అది కూడా తత్వబోధకు దోహదం అవుతుంది అని చెప్తున్నారు. అలాగే మనకి ఇక్కడ తాబేలుని ఉదాహరణగా చెప్తూ, తాబేలు అనేది తనకి ఆపదన అలా పొంచి ఉంది అన్నప్పుడు తన అంగాలని లోనికి తీసుకుంటుంది. అట్లాగే మానవుడు కూడా ఇంద్రియ విషయాల నుండి తన హృదయాల్ని మరల్చుకొని ఏకీకృతమైనటువంటి ఆత్మవైపుగా చూస్తూ శాంతి స్థితిలో ఉండగలగాలి. ఆ విధంగా ఇంద్రియాలను వశంలో ఉంచుకోవాలి అని తెలియజేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇక తర్వాతి అంశం 11 మనోకల్పన. ఓ పార్థ, మనసు చేసే త్రిజగత్తులు అనే చిత్రరచన అంతా ఆకాశం వలె అత్యంత శూన్యమైనది. స్వప్నంలో ఉన్నప్పుడు క్షణంలో త్రిజగత్తులను అనుభవించే ఈ మనస్సే జాగ్రత్తలో కూడా అనేక కల్పనలు అనుభవిస్తోంది. కథయే ఒక కల్పన. ఇక అందలి పాత్రల స్వభావాల గురించి వేరే చెప్పాలా? అట్లాగే మనస్సే ఒక కల్పన. ఇక దాని సృష్టిల మాట వేరే చెప్పేదేముంది? అయితే అట్టి కల్పనలను చిరభ్యాస వశం చేత జనులు సత్యమని తలుస్తున్నారు. ఈ జాగ్రత్త దృశ్యం ఏమాత్రం యథార్థం కాదని మరల గుర్తు చేస్తున్నాను. భ్రమయందు సత్యమైనదేమీ ఉంటుంది, కానీ ఈ విషయం తత్వబోధ సముపార్జించిన వారికి మాత్రమే అవగతమవుతుంది. ఒక సమయంలో సత్యమైనట్లు తోచుచున్న ఈ జగత్తు తత్వజ్ఞానం పొందిన వారికి చీకటి తొలగిన తర్వాత సుస్పష్టమయ్యే వస్తుజాలంలాగా కల్పిత మాత్రంగా తెలిసిపోతుంది. ఈ జగద్దృష్టులన్నీ ద్రష్టలో లీనమై రహితమైపోతున్నాయి. అప్పుడు చిత్తశిల్పిచే నిర్మించబడిన భావాభావములని రూపరహితమై ఆత్మతత్వమును సంతరించుకుంటున్నాయి. వాస్తవానికి ఈ జగత్తు నీ యందు లేదు, నీవు ఈ జగత్తునందు లేవు. నీకు వేరుగా జగత్తు లేదు. ఇప్పుడు చెప్పు, ఎవరి వలన ఎవరు చంపబడుచున్నారు? ఈ చచ్చువాడు చంపువాడు అను వ్యర్థకమైన ప్రేలాపనలన్నీ త్యజించు. పవిత్ర భావ సమన్వితుడై బ్రహ్మాకాశమున వెలయుము. బ్రహ్మమునకు ఎట్టి ప్రవృత్తి లేదు. ప్రవృత్తి వల్ల తోచుచున్నదంతా బ్రహ్మమే. అందుచేత కాలము, క్రియలు, వాటి భేదాభేదములు ఇవన్నీ నిశ్చయంగా బ్రహ్మమే. మనస్సునందు ఊహచే కల్పించబడే ఊహా ప్రపంచం ఏ విధంగా రసానుభూతి కలిగించగలుగుతుందో అట్లాగే అదే రీతిగా శూన్యమాత్రమగు ఈ పాదార్థిక జగత్తు కూడా ఊహతో కూడినదే రసానుభూతి కలిగిస్తోంది. స్వతహాగా ఇది శూన్యమాత్రమే. ఓ అర్జున, చిత్తంలోనే జగత్తుల ఉదయాస్తమయాలు జరుగుచున్నాయి. నిర్మాణము, క్షయము, జన్మ, మృత్యు మొదలైనవన్నీ క్షణిక విషయంలో ఉంటున్నాయని గ్రహించు. నీవు కొంచెం మోహం ఆశ్రయించి మోహగ్రస్తుడవై నీ మనోరాజ్యమున వీరు నావారు, వీరు చచ్చుచున్నారు అనే వ్యధ అఘాతములను గాంచుచున్నావు. అట్టి అసంగత కల్పనలన్నీ ఉపదేశవశం చేత క్షీణించగలవు సుమా. ఈ మనస్సు ఆత్మ యొక్క సంకల్పమే అవటం చేత ఇది మహత్తరమైన శక్తి పొంది ఉంటుంది. అది క్షణంలో సువిశాల మనోరాజ్యమును కల్పించగల నిపుణత కలిగి ఉన్నది. దాని శక్తి వలననే మిథ్యగు ఈ సంసారం అనాది అనంతం వలె భ్రమింపజేస్తోంది. ఒక్క క్షణాన్ని యుగంగా కల్పన చేయగల ఈ మనస్సే సత్యమును అసత్యంగా, అసత్యమును సత్యంగా చేయగలదు. భ్రాంతిచే చిత్ర విచిత్రములకు జగత్ సమూహములను దర్శిస్తోంది. అట్టి ఈ కల్పన నిత్యముక్తమగు ఆత్మయందే అధ్యస్థమై ఉన్నదని గ్రహించు. స్వతహాగా తుచ్చమై క్షణికమై కల్పనా మాత్రమైన ఈ జగత్తు పట్ల జన్మజన్మల రాజ్యంను ఆశ్రయించిన జీవులు అజ్ఞానంచే గొప్ప నమ్మకం కలిగి ఉంటున్నారు. భ్రమయగు ఇదంతా భ్రమ తొలుగుటచే తొలగిపోగలదు. కానీ భ్రమచే అయ్యో దీనిని ఎట్లా దాటడం అని జనులు తలచుచున్నారు. ఇదంతా స్వయం కల్పిత గుణ సమన్వితమైన ఊహా ప్రదర్శన చమత్కారమేనని గమనించటం లేదు. ఎంత ఆశ్చర్యం! ఓ అర్జున, మరలా ప్రకటిస్తున్నాను. ఆత్మయందు ప్రతిభాసగా కల్పించబడు అజ్ఞాన తత్వమగు ప్రవృత్తిని గాని నివృత్తిని గాని ఎన్నటికీ వాస్తవం కాదు. అజ్ఞాన తత్వమగు ప్రవృత్తి గాని నివృత్తి గాని ఎన్నటికీ వాస్తవం కాదు. చిత్తశిల్పి లేడు, చిత్తం లేదు. ఉన్నట్లు కనబడుచున్నదంతా ప్రతిబింబం మాత్రమే. జలానికి జలంలో ప్రతిబింబించే దృశ్యానికి ఏమి సంబంధం? ఆహా, ఏమి చిత్రం! ఆధారమే లేని చిత్రం ఉజ్వలమై భ్రమాసక్తులను కలుగజేస్తూ తాండవిస్తోంది కదా. ఇదంతా కూడా ఒక గొప్ప చిత్రకారుని చేత చిత్రించబడిన కళాఖండంలాగా సంసార జీవుల దృష్టిని చిత్రంగా ఆకర్షిస్తోంది.
కటిక చీకటి నుండి తేజోమయమైన సూర్యచంద్ర నక్షత్రాలు బయలువెడుతున్నాయి అను చమత్కార వాక్యంలాగా భేద దృష్టులు అనే విలాసంతో నానత్వం అను విస్తారంతో వెలుచున్నది. జగత్రయం అనే దేవనటి బ్రహ్మాకాశమున పరికల్పితమై ఉంటుంది. బుద్ధి ఆ దేవనటి నృత్యం చేసే నాట్యశాల. ఏది ఎచట ఎట్లా గ్రహించబడినప్పటికీ అదంతా బుద్ధివృత్తుల చమత్కారమే కదా. బుద్ధి యొక్క హావభావ విలాసములచే జగత్ నిర్మాణం యొక్క మూల పదార్థమని విఘ్నులు ఎరిగియే ఉన్నారు. బుద్ధి యొక్క చపలత్వం అనుసరించి ఆ బుద్ధిని మరింత తన వైపుగా ఆకర్షించటానికి ఎవరో కామకుడు ఇదంతా పరికల్పిస్తున్నాడు. ధర్మ అర్థ కామములను నిర్వర్తించే ప్రవృత్తి నివృత్తులు ఆ దేవనటి యొక్క అంగవస్త్రములు. నానావిధ విలాపములతో కూడిన ఈ త్రిలోకమును మనస్సు అనే కల్పనా చాతుర్యం గల చిత్రకారుడే రచిస్తున్నాడు. మనస్సు యొక్క మూలం కల్పనయే కదా. ఇక మనస్సులో పొందబడే ఈ దృశ్యం కూడా కల్పనయే. కనుక అర్జున, ఇదంతా చూచి నీవు మోహం చెందవలసిన పనేమీ లేదు. ఇదంతా శూన్యం మాత్రము, స్వయం కల్పితమైన భ్రమ మాత్రమే. జై శ్రీరామ్. ఈ విధంగా మనం చూస్తున్న ఈ జగత్తంతా కూడా మనోకల్పన మాత్రమే. మనస్సు అనేది కల్పితమైనప్పుడు ఆ మనస్సులో చూడబడుతున్నదంతా కూడా కల్పననే. కథ అనేది కల్పించి వ్రాయబడినప్పుడు అందులోని పాత్రల స్వభావం ఇంకా ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదంటూ ఉదాహరణగా చెప్పడం చూసాం మనం. ఇక తర్వాతి అంశం 12. అసాధ్యం కాదు సుసాధ్యమే. శ్రీకృష్ణ భగవానుడు. ఈ దృశ్య కళాఖండానికి రంగులతో గోడపై నిర్మించిన కళాఖండానికి ఒక ముఖ్యమైన తేడా ఉన్నది. రంగుల చిత్రం కన్నా ముందు గోడ ఉండాలి కదా. కానీ ఈ మహాశ్చర్యం చూడు. ఈ దృశ్య కళాఖండం విషయంలో మొదట చిత్రము, ఆ తర్వాత దానికి ఆధారం నిర్మించబడుచున్నాయి. జగత్తు అనబడే నిరర్థకమైన వ్యవహారంలోనికి జీవుడు అనువాడు ప్రవేశించి జగత్తునకు అర్థమును కల్పన చేసి అనుభవిస్తున్నాడు. మొట్టమొదట నిరాధారమగు జగత్తు, ఆ తర్వాత జగదనుభవమునకు ఆధారమగు కల్పన ఒనగూడుతున్నాయి. ఆహా, మాయ ఎంత విచిత్రమైనది. జలంలో సొరకాయ మునుగుతోంది, బండరాయి తేలుతోంది అన్న వాక్యంలాగా జీవుడు వచ్చి ఇక్కడ అర్థములను కల్పించి భావాలను పరంపరగా పొందుచున్నాడు. ఓ పల్గున, నీవు బ్రహ్మజ్ఞానం పొందియే ఉన్నావు కదా. మనోరాజ్యంను బోలు ఈ దేహాది శూన్య పదార్థముల పట్ల నీకు ఆసక్తి ఎందుకో చెప్పు. స్వతహాగా శూన్యమగు ఈ జగత్తునందు ఇది నాది, వీరు నావారు అను అనర్థములకు అర్థమేమున్నది? అంతా కూడా ఆకాశం నందు ఆకాశం ఏర్పడి ఆకాశం నందు విలీనమవుచున్నది. ఆకాశమే విభాగించబడుచున్నది. అనగా తూర్పు ఆకాశం పడమర ఆకాశం లాగా. ఆకాశం చేతనే ఆవరించబడుతోంది అను విచిత్ర వ్యవహారంలో ఇక్కడ ఏర్పడి ఉంటుంది సుమ. ఓ అర్జున, ఈ జగత్తునంతా అనంతము విస్తృతము అయిన వాసన ఒకానొక చాంతాడు వలె చుట్టుకొని ఉన్నది. అనంతమగు ఆకాశమును అల్పమగు మేఘం ఆవరించి ఉన్నట్లు చిదాకాశమును వాసన మేఘం ఆవరించి ఉంటుంది. అద్దంలో దృశ్యం ప్రతిబింబిస్తుంది చూచావా, అట్లా బ్రహ్మమునందు ఈ జగత్తు ప్రతిబింబిస్తోంది. బ్రహ్మమే ఈ జగత్తుకు అధిష్టానం. అందుచేత జగజ్జాడ్యం వదలాలంటే బ్రహ్మజ్ఞానం కాక మరింకేమీ ఉపాయం లేదు. ఇదంతా కూడా బ్రహ్మమునకు అనన్యమై ఉన్నది. ఇక్కడ అక్కడ కూడా బ్రహ్మమే ప్రకాశిస్తోంది. కాబట్టి ఇక్కడ ఎవరి వలన వినాశనం పొందగలరు చెప్పు. నా ఉపదేశం యొక్క ముఖ్యోద్దేశం నీవు వాసనారహితుడగుటకు యత్నించాలనేదే సుమ. వాసనారాహిత్యం ఎవడు సంపాదించుకుంటాడో అట్టివాడు సర్వశాస్త్ర కోవిదుడైనప్పటికీ వాసనారాహిత్యం ఎవడు సంపాదించుకోడు అట్టివాడు సర్వశాస్త్ర కోవిదుడైనప్పటికీ గొప్ప కార్యదక్షుడు అయినప్పటికీ ఏం లాభం? అతడు పంజరంలోని చిలకలాగా వాసన పంజరంలో బద్ధుడై ఉంటున్నాడు. చిత్తం అనే భూమిపై స్వల్ప వాసనలు మిగిలి ఉన్నప్పటికీ వాటి వల్ల మరల సంసారారణ్యం విశాలమై విస్తృతి పొందటం జరిగే ప్రమాదమున్నది. అర్జునుడు. మరి అనేక వాసనలు సంక్షిప్తమయ్యున్న మనస్సు గల నా వంటి వారికి సంసారం అతిక్రమించడం దుర్లభమే కదా. శ్రీకృష్ణ భగవానుడు. ఓ అర్జున, నీవు నిరుత్సాహపడవద్దు. నీవు మహావీరుడివి కదా. అభ్యాసమును ఆశ్రయించు. అభ్యాస బలం చేత హృదయంలో సత్యజ్ఞానం అనే అగ్నిచే వాసనా బీజాన్ని సంపూర్ణంగా దగ్ధం చేయి. అప్పుడు నీ మనస్సు ఈ సుఖ దుఃఖాలు అందించే వస్తుజాలంలో చిక్కుకోదు.
సర్వుల స్వరూపం ఆత్మయే అయి ఉండగా ఆత్మను ఆశ్రయించడం అసాధ్యం ఎట్లా అవుతుంది? సర్వ ఆశలను ఇప్పటికిప్పుడే మొదలంటా విడిచివేయి. ప్రతి ఒక్కరికి ఆత్మ స్వభావమగు అసంగ అప్రమేయాదులు సంతరించుకోవటం సుసాధ్యమేనని సిద్ధాంతీకరిస్తున్నాను. అందుచేత నీవు శాంతాత్ముడవై, మోహశూన్యుడవై, ప్రశాంత మనస్కుడవై నీకు విధించబడిన ధర్మమును నిశ్చింతగా నిర్వర్తించు. కర్మలు నిర్వర్తిస్తున్నప్పుడు లేనప్పుడు కూడా సర్వదా ఆత్మయందు నిర్వికల్ప స్వభావమును అవతరించి ఉండు. జై శ్రీరామ్. ఈ విధంగా అసాధ్యం కాదు, సుసాధ్యమే. అనగా మనస్సు అనేది ఎన్నో వాసనలతో సంక్షిప్తమై ఉంటుంది కదా. మరి అలాంటి నా మనస్సుతో ఈ సంసారాన్ని అతిక్రమించడం ఎలా అంటూ అర్జునుడు అడగం కృష్ణ భగవానుడు దానిలో నిరుత్సాహపడడానికి అవకాశమే లేదు. అభ్యాసం అనేది ఆశ్రయిస్తే సత్యజ్ఞానం అనేది మనం గ్రహించి ఆ యొక్క వాసన బీజాన్ని సంపూర్ణంగా కూడా దగ్ధం చేయగలుగుతాము అని వివిధ అంశాలను తెలియజేయడం అనేది చూసాము. ఇక తర్వాతి అంశం 13, నేర్పుతో కూడిన ప్రయత్నం. అర్జునుడు: ఓ అచ్యుత, నీ అనుగ్రహం వలన నా మోహం నశించింది. స్వతఃసిద్ధమగు ఆత్మతత్వం యొక్క స్మృతి అనే బ్రహ్మ సాక్షాత్కారం లభించింది. నా సందేహాలన్నీ తొలగినాయి. నీ ఉపదేశాలను అనుసరించి ఇప్పుడు నేను యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నీ వాక్యముల సమీక్ష మరొకసారి వినాలని నా కుతూహలం. శ్రీకృష్ణ భగవానుడు: నాయన అర్జున, నీకు విస్తారంగా చెప్పవలసిన పనేమున్నది? చిత్తం ఉపశమించుట చేతనే జన్మ సార్థకమవుతోంది. కామాది వృత్తులు నశిస్తేనే చిత్తం ఉపశమిస్తోంది. వృత్తులన్నింటికి మూలం వాసనలే. వాసనలు తమ తమ వృత్తులతో సహా రహితం కావాలంటే అభ్యాసం ఒక్కటే ఉపాయం. ఏదైతే వ్యావహారిక సహిత స్థితిలో ప్రత్యక్ చేతనం అని అనిపించుకుంటుందో అది వాసనారహిత స్థితి సంపాదించుకున్నప్పుడు ఈ ఉపాధికి అతీతమగు సర్వమునకు కేవల నిర్మల సాక్షిభూతమగు బ్రహ్మమే అగుచున్నది. ఆ నిర్మల బ్రహ్మమే సర్వులయందు సర్వత్ర సర్వవేళలా వ్యాపించి ఉన్నదను దృష్టియే ఆత్మదృష్టి. క్షమించాలి, సర్వత్రా సర్వవేళలా వ్యాపించి ఉన్నదను దృష్టియే ఉత్తమ దృష్టి. అయితే ఎక్కడో ఆకాశంలో సుదూరంగా విహరిస్తున్న పక్షిని ఈ కళ్ళు చూడలేవు కదా. అట్లాగే స్వప్న జాగృత అనుభవమునకు మాత్రమే పరిమితమైన ఈ భౌతికమైన ఇంద్రియములకు ఆ ఆత్మపదం ఆ వస్తువే అయి ఉంటుంది. చైతన్యమే ఈ ఇంద్రియములన్నింటికీ ఉత్తేజ విష పరిజ్ఞానముల సామర్థ్యమును ప్రసాదిస్తున్నది. అయితే ఇంద్రియములు ఆత్మను సమీపించలేవు, నిర్వచించలేవు. అత్యంత శుద్ధము, సర్వసంకల్ప వర్జితము అగు ప్రత్యక్ చేతనమే ఈ కనబడే వివిధ వస్తువులను ప్రకాశింపజేస్తుంది. ఆ ప్రత్యక్ చేతనం మాత్రం ఒక వస్తువు వలె కనబడేది కాదు, అతి సూక్ష్మ గ్రాహ్యమైనది. అందుచేత శ్రవణము, మరణము మొదలైన శుద్ధ వాసనలు లేకపోతే మలిన వాసనలు తొలగవు. మహత్తరమైన ప్రయత్నం ఉంటేనే సూక్ష్మతరమగు ఆత్మను గాంచగలవు. ఆత్మ జ్ఞానానుభవం పొందబడినప్పుడు మాత్రమే ఈ జగత్తు యొక్క భాష నశిస్తోంది. వాసనాలయం ఆత్మదర్శనానికి కారణమవుతోంది. ఆత్మదర్శనం వాసనాలయానికి కారణమవుతుంది. ఓ అర్జున, అయ్యో ఈ వాసనలు ఎలా తొలుగుతాయి అని అనుకుంటూ మరణం చేస్తూ దిగులుబడి కూర్చుంటే ఏం లాభం? నీవు ప్రయత్నశీలుడు కావాలి. అగ్నిపర్వతంపై మంచు బిందువులు కురిస్తే ఏమవుతాయి? క్షణంలో రూపమాసిపోతాయి. అట్లాగే శుద్ధమగు ఆత్మ యొక్క అనుభవం పొందిన తర్వాత అవిద్య సమీపించిందా అది మౌనంగా విలీనం కావాల్సిందే. అయినా తుచ్చము, భోగధూళి సమన్వితము, అల్పదృష్టి ప్రదాత, బంధ ప్రదాత అగు వాసన ఎచట ఈ జగత్తులన్నీ వ్యాపించున్న చైతన్యం ఎచట. వాసనలు చైతన్యమును బంధించటమేమిటి? నాయన, నీవు బ్రహ్మభావమును శరణు వేడు. కాలబద్ధం కాని బ్రహ్మము నేనే అనుభూతిని సుస్థిరీకరించుకో. వాసనల గురించిన వేదనను ధ్యాసలను వదిలివేయి. ఆత్మ వల్లనే పరిపూర్ణము శుద్ధము ఆత్మ ఎరుగబడుతోంది. నానావిధ వికారములకు ఈ దృశ్యములన్నీ రాజుగారి ముందు నర్తకి నృత్యంలాగా ఆత్మ సమక్షంలో స్ఫురించి విలీనమవుతున్నాయి. అయినప్పటికీ ఆత్మ ఆకాశం వలె అప్రమేయ తేజో విరాజితమై వెలుగొందుచున్నది. పూర్ణము, జగద్వివర్జితము, వాక్కుకు అతీతము అగు ఆ పరమ వస్తువుతో పోల్చదగినది ఎక్కడా ఏదీ లేదు. కనుక పాల్గొన, నీవు సర్వదా హృదయంలోని వాసనల నివృత్తి కొరకై నేర్పుతో కూడిన ప్రయత్నంలో ఉండు. క్రమంగా సంసార భయరహితుడవై భగవంతుడివై ప్రకాశించగలవు.
శ్రీ వశిష్ఠ మహర్షి. ఓ రామచంద్ర, ఆ విధంగా లోకనాథుడైన శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి బోధించటం ముగించి మౌనం వహిస్తారు. సూర్య భగవానుని స్పర్శచే కమలంలో వికసించినట్లు అర్జునుని హృదయ పద్మం శ్రీకృష్ణుని జ్ఞానసర్పచే వికసిస్తుంది. అతడు శోకరహితుడవుతాడు. గాంధీవధారి అయి తన విద్యుక్తమైన యుద్ధమును నిర్వర్తిస్తాడు. జై శ్రీరామ్. ఈ విధంగా నేర్పుతో కూడిన ప్రయత్నం అనేది అనే విషయాన్ని గురించి తెలియజేయడం చూసాం. ఇక్కడ అర్జునుడు ఇంతవరకు తనకు బోధించినటువంటి విషయాల వల్ల తన యొక్క మోహం అనేది నశించిందని, ఆత్మతత్వం యొక్క స్మృతి అనే బ్రహ్మ సాక్షాత్కారం అనేది లభించింది అని తెలియజేయడం మనం చూసాము. ఇక తర్వాతి అంశము 14, ఆత్మ యొక్క కృతనిశ్చయం. శ్రీ వశిష్ఠ మహర్షి. రాబోయే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అర్జునుని ఎదుట ప్రవచించబోయే నిర్మలాత్మ దృష్టిని నీవు కూడా అవలంబించు. ఈ నామరూపాత్మకమగు జగత్తునంతటిని బ్రహ్మముతో ఐక్యమునర్చి నిస్సంగమగు సన్యాసమునందు సర్వదా వెలయుము. అసంగమే సులభ శరణ్యం. పరమాత్మ అనగా ఎవరు? పరమాత్మ త్రికాలములందు సత్యము సర్వదా ప్రకాశించున్నది. ప్రపంచాతీతం కనుక అత్యంత దూరస్థమైనది. సర్వవ్యాపి అవటం చేత అత్యంత సామీప్యమైనది. దాని యొక్క విశిష్టత ఏమిటంటే నీవు దాని యందు ప్రతిష్ఠితుడవైన మరుక్షణం నీవే ఆ వస్తువు అవుతావు. ఇక నీకు దాని నుండి భిన్నమైన ఉనికియే సంభవించదు. అది ఏ చిత్తవృత్తులన్నింటి యందు ప్రతిబింబిస్తుంది. ఈ జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయములు తమ భేదములు కోల్పోయిన మరుక్షణం ఇక శేషించేది ఆ పరమాత్మయే. ఆ పరమాత్మ తత్వంలో ఏకత్వమే పరమోత్తమ పదమని గ్రహించు. అది ఏ ఆనందం యొక్క అవధి. అది దిక్కులన్నింటికంటే మహత్ విశేషములన్నింటికంటే పరమశ్రేష్టం. గౌరవనీయములన్నింటికంటే కూడా గౌరవనీయమైనది. అయితే విషయములన్నింటికి అతీతమైనదైనప్పటికీ ఆత్మ సంవిత్ స్వరూపమైనది. అది శూన్యం అని మాత్రం అనుకోకు. ఎందుకంటే అది జ్ఞానమయం, మంగళప్రదము, శ్రేయములన్నింటికంటే శ్రేయోదాయకం కూడా. దాని అందే సర్వదేహంలోని సర్వ అనుభవములు ఉనికి కలిగి ఉన్నాయి. ఇక్కడ నీకు కనబడేదంతా సత్వస్వరూపంగా తోచటానికి కారణం ఆ బ్రహ్మవస్తువు యొక్క ప్రభావమే. జగత్ అనే నువ్వులలో నూనె, జగత్ వృక్షమందలి రసము, జగత్ పశువునకు పాలకుడు అది. ప్రాణులనే ముత్యములందు సూత్రం వలె వ్యాపించి ఉన్నది ఆ ఆత్మయే. అదే పంచభూతములు అని మిరియపు గింజలందు కారం. పదార్థములందరి పదార్థత్వము, సద్వస్తువులందు గల సత్త, అసద్వస్తువుల యొక్క మిథ్యత్వము, ఇవన్నీ కూడా ఆ పరమోత్తమ తత్వమేనయ్యా. ఇదంతా ఇట్లా ఉండగా ఇక్కడ కనబడే జగద్భావములన్నీ అజ్ఞానం వల్లనే ప్రకాశిస్తున్నాయి. అయితే ఆత్మతత్వం జ్ఞానదార్ఢ్యమును వలననే ప్రకాశించగలదు. శ్రీరాముడు. ఈ ఇంద్రియములకు విషయములకు పదార్థములన్నీ ఆత్మజ్ఞానమును మరుగున పరుచుతున్నాయి కదా. ఈ అడ్డు జీవునికి తొలగేది ఎట్లా? శ్రీ వశిష్ఠ మహర్షి. ఇక్కడ ఇంద్రియ భావనలన్నీ విచారణ అను వాయువీచిక ప్రభావంచే నశించగలవు. అహంకారం మొదలుకొని ఇంద్రియాలకు గోచరించే ఒక చిన్న వస్తువు వరకు అన్నీ కూడా ఆత్మయందు పరికల్పించబడిన భ్రమలే కానీ మరింకేమీ కాదు. ఎవరికైతే ఈ కల్పిత పదార్థ విషయాలందు నమ్మకం ఏర్పడి ఉంటుందో వారు మాత్రమే ఇక్కడ బద్ధులవుచున్నారు. ఈ జగత్తు యొక్క మొదలు చివర కూడా అహంకారం యొక్క పర్యవసనం మాత్రమే. అద్యాంతరహితమగు ఆ బ్రహ్మాకాశంను ఎవరు ఇట్టిది అని నిర్వచించగలరు? ఓ రామచంద్ర, ఆత్మ యొక్క కృతనిశ్చయం పొందిన వారు కర్మలన్నింటినీ ఆచరించిన వారే అవుచున్నారు. అట్టి సమస్థితిని సంపాదించిన వారి మనస్సు ఇక ఎక్కడ ఎట్టి ఉదయాస్తమయములు పొందటమే లేదు. జగద్రహితమైనట్టి బ్రహ్మమయ శరీరంను సంపాదించుకున్నవాడు ఒకానొక అనిర్వచనీయమగు అద్వైత భావం అధిరోహించి ఉంటున్నాడు. నిద్రా సమయంలోని మనస్సు వలె నిర్వికారుడై ఉంటున్నాడు. ఒకవేళ వ్యవహారంలో నిర్వర్తిస్తున్నప్పటికీ అతడు ఏ సమయంలోనూ ఎట్టి క్షోభ పొందటం లేదు. అతని హృదయం కించిత్ చలనమునకు కూడా లోను కావటం లేదు. అద్దంలో ఏ దృశ్యంలో ప్రతిబింబిస్తున్నప్పటికీ ఆ అద్దం ఏమన్నా మార్పు చేర్పులు పొందుతుందా? అట్లాగే ఆత్మానుభవజ్ఞుడు ఈ జగత్తుల అనుభవం పొందుచున్నప్పటికీ
అదంతా తన స్వస్వరూపంకు మార్పు చేర్పులు ఏర్పరచలేవని సుస్పష్టంగా గ్రహించే ఉంటున్నాడు. ఆ నిశ్చలమగు ఆత్మయే నీ స్వరూపం. తదితరమైనదంతా ప్రతిబింబం మాత్రమే. వాస్తవానికి ఇక్కడ కానీ మరెక్కడ కానీ చిత్ తప్పితే మరింకేదీ లేదు. ఇక ఈ ఏకము, అనేకము, గురువు, శిష్యుడు, ఉపదేశం మొదలైనవన్నీ ఆ చిత్ యొక్క ఉపాంగములు మాత్రమే. ఒక మాటలో చెప్పాలంటే శాంతమగు ఆత్మ ఒకటి తనయందు తానే జగత్తుగా వివర్తం పొందటం, 2 జగత్ అతిక్రమించి సర్వశేషముగా అనుగమించటం అను ఉభయ చిద్విలాసములను ప్రకటించుచున్నది. వివర్తం ఉపశమిస్తే జగత్తు కూడా ఉపశమిస్తుంది. ఎందుకంటే చిత్ యొక్క వివర్తమే ఈ జగత్తు. అట్లు వివర్తం పొందకపోవటమే పరమపదము. జగత్తు యొక్క ఉపశాంతి, వాసనా క్షయమానునవి అవిభాజ్యములని గ్రహించు. ఆత్మ యొక్క ఈ జగత్ స్పందనమంతా కల్పితం మాత్రమే. అందుకని అజడమగు స్పంద శూన్యత్వమే బ్రహ్మము అని విఘ్నులు చెప్పుచూ ఉంటారు. అట్టి బ్రహ్మ స్వభావమే నీవై ఉండగా ఇక కల్పన మాత్రమైన ఈ జగత్తు గురించి నీకు దుఃఖం కానీ మోహం కానీ ఏర్పడవలసిన అగత్యమేమున్నదో చెప్పు. ఈ జగత్తంతా జడాకృతియే కదా. ఇది అనాత్మ దర్శన ప్రభావం తప్పితే మరింకేమీ కాదు. ఈ జగత్ కల్పనము సత్యమే అని నమ్మిన వారికి ఇది ఇట్లే సత్యం వలె తోచుచున్నది. కల్పన నుండి అనుభవమే జగత్తు. కనుక కల్పన సత్యం ఎట్లా అవుతోంది అను అవగాహన ద్వారా జగద్భావన లయం చేస్తున్న వారికి ఇదంతా సారశూన్యమగుచున్నది. సర్వభావములు చైతన్యంలో లయం చేసిన మరుక్షణం చైతన్యం ఒకటే మిగులుతుంది. చైతన్య వివర్తమే అనగా చైతన్యం యొక్క స్వస్వరూపంకు సంబంధించిన ఏమర్పే సంసార భ్రమ అని మనం చెప్పుకున్నాం కదా. ఇంతకు మించి ఇక్కడ మరింకేమీ విశేషం లేదు. ఇది జ్ఞానుల శాస్త్రముల తుది నిర్ణయం, దృఢ నిశ్చయం అని మరొకసారి ప్రకటిస్తున్నాను. శ్రీరాముడు: హే మహర్షి, ఈ కార్యకారణ కర్తృత్వాలు ఎదురుగా ఉండగా భావనను లయం చేయటం, ఈ దాని నుండి బ్రహ్మమును వేరు చేసి ఆశ్రయించటం ఎంతో దుర్లభమైన ప్రక్రియ అని, సులభ సాధ్యం కాదని కొందరి అభిప్రాయం. శ్రీ వశిష్ఠ మహర్షి: ఉంగరం, గొలుసు, గాజులు మొదలైన ఆభరణాలు బంగారం కంటే వేరైనవా? కాదు కదా. ఈ కార్యకారణ కర్తృత్వాలనేవి బ్రహ్మం నుండి వేరుగా లేవు. చిత్ యొక్క స్పందనే సంకల్పించుట, భ్రమించుట మొదలైనవన్నీ కూడా. అట్టి చిత్ యొక్క స్పందనముని మనం చిత్తము అని అంటున్నాం. తరంగం అనబడేది జలము. అట్లాగే చిత్తము దాని సర్వచర్యలతో సహచిత్తే అని తెలియకపోవటమే అజ్ఞానం. అజ్ఞాన కారణంగా బ్రహ్మం నుండి జగత్తు వేరైనదన్నట్లు అనిపించడం జరుగుతుంది. అజ్ఞానం వలన ఏది ఏర్పడుతుందో అది తొలగేది ఎట్లా? జ్ఞానం చేతనే. జ్ఞానముచే అజ్ఞానము, జ్ఞానమునందు లయం అవగలదు. జ్ఞానప్రకాశంచే చిత్తము తొలగి ఆ స్థానంలో చిత్ ప్రకాశించగలదు. ఆత్మతత్వం గ్రహించిన తర్వాత ఇక భోగవాసనలు కూడా స్వయంగా క్షీణిస్తున్నాయి. భోగవాసనల చింతారాహిత్యమే జీవన్ముక్త లక్షణము. జీవన్ముక్తుడు భోగవాసనలను చింతించకపోవటానికి కారణం ఆ భోగవాసనల కంటే కూడా అత్యంత ప్రియమైన ఆత్మ యొక్క అనుభూతి లభించటమే. తృప్తిగా భుజించినవాడు చిరుతిళ్ళు కోరుకుంటాడు. జీవన్ముక్తుడు అత్యంత స్వాభావికంగా ఇక్కడి భోగ వస్తువులు నిస్సారమని, అర్ధరహితమని, అల్ప విషయమని గ్రహిస్తున్నాడు. జై శ్రీరామ్. ఈ విధంగా ఆత్మ యొక్క కృతనిశ్చయం అనే అంశాన్ని గురించి వివరించడం మనం చూస్తున్నాము. ఇక తర్వాతి అంశం 15, జీవన్ముక్తుని పరమ లక్షణములు. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రాఘవ, ఇప్పుడు నీకు జీవన్ముక్తుని పరమ లక్షణములు ఎట్లా ఉంటాయో మరొక్కసారి ఇప్పటి సందర్భానుచితంగా చెబుతాను విను. జీవన్ముక్తుడు స్వాభావికంగానే భోగములను వాంఛించడని అనుకున్నాం కదా. ఆత్మ ఒక్కటే భోక్తృత్వములు మొదలైన నానా వివిధ రూపాలుగా ఉన్నదను నిశ్చయ జ్ఞానం అతని యందు సర్వదా ఏర్పడి ఉంటుంది. అట్టి నిశ్చయమును అభ్యాసవశంగా అలవరుచుకుని వాడే జీవన్ముక్త శబ్దమునకు అర్హుడవుచున్నాడు. అట్టి బుద్ధిమంతుడు ఆయా యథాప్రాప్తములైన భోగాలను అనుభవించవలసి వస్తున్నప్పటికీ అనుభవించని వాడుగానే అవుచున్నాడు. ఆకాశాన్ని పిడికిలితో గుద్దితే ఆకాశానికి ఏమవుతోంది? జీవన్ముక్తుని క్రియలు లోకానుకూలత అను ఉద్దేశం మాత్రమే కలిగి ఉంటున్నాయి. కాబట్టి అవన్నీ సంగమమునకు ఏమాత్రం కారణం కాజాలవు. అతడు కృత్రిమమైన వ్యవహార బుద్ధి కలిగి ఉండి ఆ కృత్రిమ వ్యవహార బుద్ధి కూడా భ్రాంతి రూపమే అని గ్రహించే ఉంటాడు. ఇక్కడ ఏది భ్రమ మాత్రమో, ఏది భ్రమరహితమో, త్రికాల బాధ్య సత్యము విభాగ యోగంచే గ్రహించని వారికి నిరతిశయానంద రూపమైన ఆత్మతత్వ ప్రాప్తి లభించటం అనేది దుర్లభం.
ఈ కనబడే పదార్థాలన్నీ జీవన్ముక్తుడు ఆత్మతత్వానుభవం నందు విలీనం చేసి వేస్తున్నాడు. దృష్టి యొక్క సమున్నతిని సాధించటం మాని ఒకడు ఈ భౌతిక దేహాన్ని శుష్కించుకొని ఏం ప్రయోజనం? ఖండించుకొని ఏం లాభం? భ్రమ ఆ మాత్రానికి తొలగుతుందా? అజ్ఞానం సమూలంగా తొలగనంత వరకు ఆ అజ్ఞాన రూపమగు స్పందన కలుగుతూనే ఉంటుంది. పరిపూర్ణ జ్ఞానం కలిగిన క్షణంలో ఆరి, దుఃఖము, భ్రమ, ప్రలోభం వంటి సర్వ వికారాలు వాటంతటవే తొలుగుతాయి. దీపం కొండెక్కగానే దాని ఉష్ణం, ఆకారం, కాంతులు తమంతట తామే తొలుగుతాయి కదా. అయితే ప్రశాంత దీపికను బోలిన చిత్తనందు స్పందములు లేవు అనున్నది ఉత్తమ సత్యము, సిద్ధాంతం కూడా. ప్రాణవాయువు స్పందనారహితమైనప్పుడు దానికి ఉన్నది లేదు మొదలైన ఆపాదించలేం. అలాగే చిత్తము స్పందనారహితమైనప్పుడు చిత్నందు చిత్తం ఉన్నదని కానీ లేదని కానీ చెప్పలేం. శుద్ధ చిత్తము కేవలం ఆత్మస్వరూపమే అయి ఉన్నది. చిత్తము చిత్లో ఏకమై ఉన్నప్పుడు బంధమోక్షములు అనేవి ఆపాదించలేం. అసలు ఈ చిత్ వ్యర్థమగు ఆకృతుల పట్ల గ్రాహ్య త్యాజ్యమును త్యజిస్తే ఇక బంధమోక్షములు అనబడేవి ఉండేవి కావు. కనుక నాకు మోక్షం కావాలి అని ఆవేదన కూడా అంతఃపూర్ణానుభవమునకు హాని కలిగిస్తోంది అని చెప్పవలసి వస్తోంది. ఆ మోక్షం నాకు వలదు అను భావనను ఆశ్రయించినా కూడా అది బంధముగానే ఉండి ఉంటుంది. అందుచేత బంధమోక్షములు రెండూ స్మరించుకునుట చేత నీకు పరమశ్రేయస్సు లభిస్తోంది. పరమపదం అంటే ఏమిటి? స్వయం ప్రకాశమై చైతన్య స్వరూపమై సర్వాశ్రయమై విషయవర్జితమైనదే పరమపదము. అది భావనకు ఆవల ఉన్నది. భావనకు ఈవల మాత్రమే ఈ దేహాదులు ఉన్నాయి. సర్వ సంకల్పములు అందులోంచే బయలుదేరుతున్నాయి. మరి సంకల్పంలో దాన్ని బంధించడం ఏమిటి? కనుక బంధం అనేవాడి దానికి అర్థం, ఆస్కారం కూడా లేవు. శ్రీరాముడు: మరి బంధమోక్షములు ఎవరికి? శ్రీ వశిష్ఠ మహర్షి: మహాచైతన్యం యొక్క స్పందనం ఏదైతే ఉన్నదో అది దానికి బంధమోక్షములు ఆపాదించబడుచున్నాయి. అయితే ఇదంతా కూడా ఆత్మ యొక్క స్పందనం మాత్రమే అని గ్రహించబడిన తర్వాత ఇక బంధమోక్షములు లేవని స్వభావసిద్ధంగానే తెలియవస్తోంది. ఈ విధంగా ఎరిగినంత మాత్రం చేతనే అహంకారాదులన్నీ శమించి ఆశ్రయరహితమగుచుండగా ఇక ఎవడు దేని చేత ఇక్కడ ఎట్లు బంధితుడవుతాడో చెప్పు. ఇంద్రియ పరిమిత సంబంధమే ఈ బంధము. ఇంద్రియములకు సాక్ష్యగు ఆత్మతోటి ఏకత్వ సిద్ధియే బంధరాహిత్యము. వివేకి అయినవాడు ఇది నా సంకల్ప విభాగం, ఇది సంకల్పముల నుండి వివర్తమగుచున్న అనుభవం, ఇది సంకల్పాలకు ముందే ఉన్న నా చిత్ చైతన్య స్వరూపం అని విభాగించి గాంచగలుగుచున్నాడు. అట్టి స్వనిర్మిత సంకల్ప విభాగంనంతటిని మిథ్యగా గాంచగలుగుచున్నాడు. ఒకప్పుడు క్రియాత్మక సంకల్పములు ఉండి ఉన్నప్పటికీ సర్వమును స్పందాతీతమైన తత్వముగా గాంచుచున్నాడు. ప్రబుద్ధమైన చైతన్య సమన్వితుడే ఈ దృశ్య ప్రపంచమును అదృశ్యమునందు విలీనమొనర్చుచున్నాడు. చిద్ఘనమగు ఆత్మ సర్వదా స్పందనాతీతమైన స్థితి అవధరించి ఉన్నది. దాని రూపమే స్పందనారూపమవుచున్నది. ఇట్టి బోధ దృఢపడిన జీవన్ముక్తుడు ఈ జగత్తులను ఆత్మ యొక్క నిర్వృత్త తేజముగా అనుభూతిని పొందుచున్నాడు. ఓ రామచంద్ర, తదితర సర్వము ముక్షువులారా, ఈ నా వర్తమానం జాగ్రత్తగా వినండి. చైతన్యం యొక్క ప్రకాశము చిత్స్పందనము. ఆ ప్రకాశం యొక్క ఒకనొక కిరణమే ఈ జగత్తు అను అవగాహనచే మరిక్కడ చైతన్య ప్రకాశం తప్పితే ఏది ఉండదు. అనేక మంది దేహులు ఇక్కడ సుదీర్ఘమైన ఇంద్రియ స్వప్నం గాంచుచుండగా ఒక జ్ఞాని మాత్రం అందుకు భిన్నమైన దర్శనమును కలిగి ఉంటున్నాడు సుమ. అతడు తన నిజస్వరూపముగా ఆత్మను సర్వవ్యాపిగా, సర్వంతర్యామిగా, సర్వరస స్వరూపంగా, నామరూపాతీతంగా గాంచగలుగుచున్నాడు. తనకు ఆద్యాంతాలు లేవని ఎరిగి ఉంటున్నాడు. ఓ ప్రియ రామచంద్ర, ఏ పరమాత్మ యందు నిరంతరము జగదాకార ప్రాప్తి, దాని నుండి ప్రీతిపూర్వకమగు విషయానుభవం కూడా అనుభవం అవుతుందో, ఎవనిలో సమస్త సృష్టి సమూహాల సత్త జనిస్తుందో, అట్టి సాక్షిరూపమగు నీ స్వస్వరూప పరమాత్మను నీ అంతఃకరణంలోని వీక్షించు. నీ సాక్షిరూపమే ఆ పరమాత్మ. ఇక కల్పిత జగత్తునందలి సత్య అసత్యాల గురించి దుఃఖించట మూర్ఖత్వమే అవుతుంది. ఇదే ఈ బోధసారం. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి జీవన్ముక్తుని పరమ లక్షణాల గురించి తెలియజేయడం చూసాము. ఇక ఈ ప్రకరణలో చివరిదైనటువంటి 16 స్వకంఠాభరణం. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రఘురామ, ఈ ప్రకారంగా ఆత్మపదమే
సమస్తమునకు ఆది. బ్రహ్మ విష్ణు మహేశ్వరాది మహత్స్వరూపులు ఆ పరమపదమునందే నెలకొనియుండి ఈ ముల్లోకములను పరిపాలిస్తూ లోకపూజ్యులై ఉంటున్నారు. స్వర్గవాసులలో కొందరు జ్ఞానులై ఆకాశగమనాది క్రీడలచే స్వర్గమున క్రీడిస్తున్నారు. అదేవిధంగా ఈ మనుష్య, దేవ, గంధర్వ, తిర్యగాది జాతులలో కూడా కొందరు జీవులు ఆత్మతత్వం ఎరిగిన వారే బ్రహ్మానందపూర్వకంగా ఈ లోకంలో విహరిస్తున్నారు. మనుష్యానందము నుండి బ్రహ్మదేవుని ఆనందం వరకు పరికించి చూస్తే సర్వానందం కంటే ఆత్మానందమే లేక బ్రహ్మానందమే పరాకాష్ట. అట్టి బ్రహ్మైక్యానందమును పొందిన జీవుడు ఇక మరణ జననాది దుఃఖములను పొందడు. అందరూ ప్రాణాధారములనుకునే విషయములచే అతడు నిరోధించబడజాలడు. ఏ జీవుడైనా సరే ఆ పరమాత్మ యొక్క సర్వవ్యాపక చిన్మాత్రము లేక ఆత్మ యొక్క సత్తా సామాన్య రూపమును ఏ కొంచెం ఎరిగినప్పటికీ అతడు ధన్యుడే. ఒక్క నిమిషకాలం స్వస్వరూపం అవతరించినప్పటికీ అట్టివాడు యుక్త చిత్తుడేనని చెప్పబడుచున్నాడు. అతనికిగా జన్మ, మృత్యు, జరా, వ్యాధులుండవు. అతడు ఈ దేహం నుండి తన స్వరూపంను విభేదపరిచి గాంచగలడు. ఆయా అనివార్య యథాప్రాప్త కార్యక్రమంలో అతనిని సంతాపమునర్చజాలవు. శ్రీరాముడు: మహర్షి, మీరు సత్తా సామాన్యం గురించి చెబుతూ వస్తున్నారు కదా. అట్టి సత్తా సామాన్యము ఒకటి ఈ మనస్సు, బుద్ధి, అహంకారాది సమస్తము లీనమైనట్టి నిర్విశేష రూపమని మీ ఉద్దేశమా? లేక మనోబుద్ధి అహంకారాలు ఉండియే ఉన్నట్టి సవిశేష రూపమా? ఎందుకంటే మనోబుద్ధి అహంకారాలు లేకపోతే దానిని వర్ణించటం ఎట్లా, నిర్ణయించటం ఎట్లా? మనోబుద్ధి అహంకారాలు ఉన్నంత వరకు దుఃఖం తొలగదు కదా. అవే కదా సంసారానికి మూలం. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, మనం అనేక విశేషాలు చర్చించుకున్న తర్వాత మరల ఈ ప్రశ్నకు వచ్చామేమిటి? అయినా కూడా ప్రశ్న ఉచితమే, చెబుతాను విను. ఏది సమస్త జీవులందు ఈశ్వర భావమునందు ముక్తి అందు కూడా అనుగతమై వ్యాపించి ఉన్నదో, ఏదైతే సమస్త దేహములలోనూ తినుట, త్రాగుట, గ్రహించుట మొదలగు సమస్త వ్యవహారములను కావించుచున్నదో, ఏదైతే సుషుప్తి ప్రళయములందు సమస్తమును తనయందే లయం చేసుకుంటుందో, ఏది తురీయ పదమునందు సమస్త విషయములను త్యజించినది సర్వమునకు అతీతమై ప్రకాశించుచున్నదో, ఏది నీ యొక్క, నా యొక్క, సర్వుల యొక్క వాస్తవ స్వస్వరూపమే అయినదో దానిని బ్రహ్మము, సత్తా సామాన్యం అని కూడా అంటున్నాం. మన ఈ సంవాదం యొక్క ఉపలక్షితము, చర్చనీయాంశము అది సర్వవ్యాపి, ఆద్యాంతరహితము. ఒక స్త్రీ కంఠాభరణం తన మెడలోనే ఉంచుకొని ఆ విషయం మరచి తన కంఠం తప్ప మిగతా చోట్లంతా ఆభరణం కోసం వెతుకుచున్నట్లు ఈ జీవుడు ఆ ఆనందమయ తత్వమును తన యందే ఉంచుకొని ఆ విషయం తెలియక ఎక్కడెక్కడో వెతుకుచున్నాడు. అది నీ యందే, నీ స్వరూపంగా ఇక్కడే ఉన్నదయ్యా అని శాస్త్రకారులు గుర్తు చేస్తున్నారు. వేదాంత వాంగ్మయమంతా జీవునకు అతని అప్రమేయ, అనంత, నిర్వికల్ప, అఖండ వాస్తవ స్వభావతత్వంలో నిరూపిస్తూ చూపటానికి ఇంతటి విస్తారంగా రచించబడినదై ఉంటుంది. అట్టి వాస్తవ స్వస్వరూపమే కారణం అయినప్పటికీ అక్కడ సవిశేషమా నిర్విశేషమా అనే మీమాంస ఉండదు. ఈ విశేషములు ఇట్లే ఉండగా అది అట్లే ఉంటుంది. కాబట్టి ఒకటి తర్వాత మరొకటి, ఒకటి లేనప్పుడు మరొకటి అను భ్రమ త్యజించు. ఆ ఆత్మవస్తువు ఇట్టిది అని నిర్ణయించడానికి ఈ మాటలు, సంజ్ఞలు సరిపోవు. అయినా శిష్యునికి అది చూపుచు మేం మా పరిమితమగు ప్రవచన శైలితో వర్ణించి చెప్పుచున్నాం. ఆత్మస్తోత్రం. ఆ అనంతాత్మ ఆకాశమునందు ఆకాశముగాను, శబ్దమునందు శబ్దరూపంగాను, చర్మేంద్రియంనందు స్పర్శరూపంగాను, ఘ్రాణేంద్రియంనందు గంధరూపంగాను ప్రకటితమవుతోంది. ఆ ఆత్మయే శరీరమునందు శరీరత్వంగా, భూమియందు భూసారత్వంగాను, జలమందు రసత్వంగాను, వాయువునందు వాయుత్వంగాను, తేజమునందు తేజోరూపంగాను, బుద్ధియందు బుద్ధిరూపంగాను, మనస్సునందు మనోరూపంగాను, అహంకారమునందు అహంకార రూపంగాను, సంవిత్తునందు సంవిద్రూపంగాను, చిత్తమునందు చిత్తరూపంగాను, చతుర్విధ ప్రాణులందు చేతనారూపంగాను, దేవతలందు దేవతారూపంగాను, మనుష్యులందు మనుష్యరూపంగాను, క్రిమి కీటకాదులందు కీటక రూపంగాను, యుగ సంవత్సరములందు కాలరూపంగాను, క్రియాదులందు క్రియారూపంగాను, నియతి అందు నియమిత రూపంగాను, స్థితి అందు స్థిర రూపంగాను, నశించే వస్తువులందు నాశన రూపంగాను ప్రకటితమవుతోంది. బాల్యంలో బాల్య రూపంగాను, యవ్వనంలో యవ్వన రూపంగాను, వార్ధక్యంలో వృద్ధ రూపంగాను, మరణమునందు మృత్యు రూపంగాను ఆ పరమాత్మయే స్థితి కలిగి ఉన్నాడు. సముద్రంలోని తరంగములు జలముల కంటే వేరా ఈ సమస్త పదార్థంలో ఆ పరమేశ్వరునికి భిన్నమైనవి కావు. అయితే ఈ పదార్థములలో ఏ అనేకత్వం గోచరిస్తుందో అదంతా అసత్యమే అయి ఉన్నది. దృష్టాంతానికి ఒక్కొక్కడు చూచేది ఒక్కొక్క విషయమైనప్పటికీ
అందరిలోనూ చూపు ఒకటే కదా. చూపు, స్పర్శ, రుచి మొదలైనవి వేరువేరైనప్పటికీ అనుభవములన్నింటి యొక్క అర్థప్రదాత అనుభవస్వరూపుడు అగు దేహి ఒక్కడే కదా. పిల్లవాడు కొరివి దయ్యమును కల్పన చేసుకుంటున్నట్లు సత్యమగు చిత్స్వభావమే ఈ జగత్తు యొక్క కల్పన గావించుచున్నది. మహాత్ముడవగు రామచంద్ర, ఈ అనుభవమయ్యేదంతా చిద్రూపుడనగు నేనే లీలామాత్రంగా ఇదంతా వ్యాపించి ఉన్నాను అను నిశ్చయంతో కూడుకున్న వాడవై ఉండుము. శాంత చిత్తుడవగుము. స్వమహిమయందు వర్తించుము. నీ స్వసంకల్ప మహిమ వలననే ఏదేది ఎట్లు తోచుచున్నదో అట్లు నీ యొక్క సత్తా ప్రకటనమగుచున్నదని గ్రహించు. సాయం సమయమైనది. 15వ రోజు సంవాదం ముగించబడింది. శాంతి ప్రవచనాలు ప్రవచించబడ్డాయి. సభికులంతా తమ యొక్క నిత్య అనిత్య కల్పిత వాస్తవ స్వరూప విభాగమును వివేక దృష్టిచే పరికించటం గురించి చింతన చేస్తూ గృహోన్ముఖులయ్యారు. దశరథుడు, రామచంద్రుడు, మంత్రివరేణ్యులు తదితర రాజు పరివారం ఆ సంవాద శ్రవణమునకు వేంచేసిన ముఖ్యులందరి వసతి, అతిథి మర్యాదలను పర్యవేక్షించడంలో నిమగ్నులయ్యారు. అయోధ్య ప్రజలు తమ ప్రియ రాజకుమారుడగు రామచంద్రుడు నిమిత్తంగా తమకు లభించిన జన్మజన్మల ప్రయోజనమైన శ్రీ వశిష్ఠ శ్రీరామ సంవాదం గురించి చెప్పుకుంటూ ఆనందిస్తున్నారు. ఆ మరునాడు అనగా 16వ రోజు జరగబోయే చర్చనీయ అంశాల గురించి తమకు తోచిన విధంగా సంభాషించుకోసాగారు. సుదీర్ఘకాలం వర్షాలు లేక నిస్సత్తువగా ఆకాశం వైపు దృష్టి సారించుచు ఎదురుచూచే వన్యజీవులు ఒక్కసారి తొలకరి వాన కురియగానే ఎంతటి సంరంభంగా ఉంటాయో అయోధ్య రాజ్యంలోని ప్రజలు అంతటి సందడిగా కనపట్టసాగారు. 15వ రోజు విచారణ పూర్తయింది. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి స్వకంఠాభరణం అనే అంశాన్ని ఉదాహరణగా చెప్తూ మన స్వరూపాన్ని మనలో ఎలా చూసుకోవాలని చెప్పారు. ఆ విధంగా ఒక స్త్రీ తన కంఠంలో ఉన్నటువంటి ఆభరణాన్ని మరిచి ఎక్కడెక్కడో వెతికినట్టుగా మన స్వరూపమే అయి ఉన్నటువంటి ఆత్మను గురించి అజ్ఞానంతో ఎక్కడెక్కడో వెతకడం సరైనది కాదు అని తెలుపుతూ బోధ చేయడం అనేది మనం చూస్తున్నాము. ఇక మిగిలిన అంశాలను ఈ భాగం అనేది ఇంతటితో ముగిసింది. ఇక తర్వాతి భాగాన్ని మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే.